డాక్టర్ పొట్నూరు వరలక్ష్మి, గైనకాలజిస్ట్, ఎస్కోట. అవునా మేడం, ప్రధానంగా మేడం ఈసారి విశాఖ ఎంపీ చాలా కీలకం కానుంది కాబట్టి డాక్టర్స్ ఎవరిని సపోర్ట్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు మేడం? ఎవరు గెలిస్తే బాగుంటుంది విశాఖ డెవలప్మెంట్? ఎవరైనా ఒక లీడర్ని ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటామంటే వాట్ ఆర్ ద రిసోర్సెస్ వీఆర్ హ్యావింగ్ విత్ దీస్ రిసోర్సెస్ని పట్టుకొని ఎవరైతే అప్ టు ద మార్క్ యూజ్ చేసి అండ్ సొసైటీకి ఉపయోగపడేలాగా ఆ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఎవరైతే ఎగ్జిబిట్ చేయగలరో వాళ్ళని కనుక మనం చూజ్ చేసుకుంటే వాళ్ళు సొసైటీకి ఆ ఉన్న రిసోర్సెస్ సొసైటీకి అప్ టు ద మార్క్ వచ్చినట్టు ఉపయోగించగలరు. ఆ కెపాసిటీ మన బొత్స ఝాన్సీ మేడంకి చాలా ఎక్కువగా ఉంది. అందుకని దట్ ఈస్ అ పాయింట్ వై వీఆర్ నౌ బిహైండ్ ఝాన్సీ మేడం అండ్ టు సెండ్ హర్ టు ద పార్లమెంట్ సో దట్ మన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయి అండ్ మన రిసోర్సెస్ని ఉపయోగించుకుంటూ అక్కడ నుండి సెంటర్ నుండి కూడా అన్నీ తీసుకొచ్చి మన పేద ప్రజలకి ఉపయోగపడేలాగా రిఫార్మ్స్ తీసుకొస్తారు. గతంలో విజయనగరంలో ఎంపీగా చేశారు, బొబ్బిల్లో చేశారు మేడం, బెస్ట్ ఉత్తమ పార్లమెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ విశాఖ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? 2 times ఎంపీగా అవటం వలన మనము ఏదైతే మనం ప్రొజెక్ట్ చేస్తామో అంటే సక్సెస్ఫుల్గా అది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా తీసుకురాగలము, ఏ రకంగా ప్రొజెక్ట్ చేయగలము అనే ఆ టాలెంట్ మేడంకి ఉంది కనుక ఈవెన్ ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ఉన్నారు విజయనగరం. ఉండేటప్పుడు కూడా అదే చెప్తున్నాను, నేనే కనుక ప్రధానమంత్రి అయితేనే ఈ రోడ్ని క్లీన్ చేసేస్తాను అని కాకుండా కామన్ మ్యాన్గా మనకున్న రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఎలాగ రిఫార్మ్స్ తీసుకురాగలరు అనే కెపాసిటీ మేడంకి ఉంది కనుక ఈరోజు మేడంని ఆ పార్లమెంటేరియన్గా చూసి మన ఏరియాను బాగా చేసుకుందాము అనే ఆలోచనతో ఆవిడ చూస్ చేసుకోవడం జరిగింది. చాలామంది ఎడ్యుకేటర్స్ కానివ్వండి, మీలాంటి డాక్టర్స్ ముందుకు వచ్చి ఆవిడకి సపోర్ట్ చేయడం అనేది ఎలా చూడాలంటారు? మెయిన్ ఇంట్లో డాక్టర్స్ కానీ అంటే డాక్టర్స్ అంటే క్రీమీ లేయర్ ఎవరైతే బాగా పరిస్థితిని అర్థం చేసుకుంటారో అందరూ అన్నట్టు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆన్ చిల్డ్రన్ ఆన్ స్కూల్ ఇట్స్ నాట్ ఇన్ వెల్ఫేర్ స్కీమ్. దాన్ని మన పిల్లల యొక్క కెపాసిటీని పెంచి అండ్ వరల్డ్లోని మొత్తం కాంపిటీషన్ తట్టుకొని మన వాళ్ళు హై పొజిషన్లో నిల్చునేలాగా తయారు చేయగలరు కనుక అలాంటి వాటికి మేడము సపోర్ట్ చేయగలరు కనుక మేడం చూస్ చేసుకోవడం జరిగింది. ఈసారి గెలుస్తారంటారా మేడం? తప్పకుండా.